శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది అండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్కం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. శ్రీ బ్రహ్మాంబికాదేవి జ్యోతిష్కాలయం ఒక్కసారి విచ్చేయండి. శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారని. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం మన గురువు గారు చెప్పబడినండి. ఇక ధనుసు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుందండి. ఇక రేపటి రోజున గురు బలాల విషయానికి వస్తే గురుగ్రహ బలం వల్ల ధనుసు రాశి వారికి అధిపతి గురువు కావడం వల్ల ఆలోచనలో స్పష్టత, ధైర్యం పెరుగుతుంది. బుధ యొక్క ప్రభావం వల్ల బుధవారం కావడంతో మాట తీరు, వ్యాపార నిర్ణయాలు, విద్యా విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం అండి. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసులో కొంత ఆలోచన ఎక్కువగా ఉండవచ్చు. ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్య నమస్కారం చేయండి. గురువారం లేదా బుధవారం పసుపు రంగు వస్త్రం లేదా పసుపు పువ్వులతో దేవునికి పూజ చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఇక రేపటి రోజు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గురుదేవుని ఆరాధన అనుకూలంగా ఉంటుంది. బుధవారం కావడంతో శ్రీ గణపతి ఆరాధన కూడా ఆటంకాలు తొలగించడానికి చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇక ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. రేపు ఉదయం పూజా ధ్యానం చేయడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. రేపటి రోజున పసుపు, శనగపప్పు లేదా విద్యార్థులకి సహాయం చేయడం మీకు మంచి ఫలితాలైతే ఇస్తుందండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున కండరాలు నొప్పులు రావచ్చండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో మాత్రం పంచుకోకండి. పనిచేసే చోట మీరు మీ సాధారణ సామర్థ్యం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై సమయాన్ని వృధా చేయవద్దు. మీ యొక్క స్వభావంతో అహంభావం పెరగవచ్చు. ఒక దగ్గర బంధువు రాక మీ ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణం తెస్తుంది. మీకు ఆకట్టుకొని మరియు మధురమైన మాటలతో మీరు ఇతరులపై స్థానికులు ముద్ర వేస్తారు. మీ కొంతకాలంగా పనిచేస్తున్న ఒక ప్రాజెక్టుకి సంబంధించిన పనులు రేపటి రోజున ముందుకు సాగవచ్చు. ఒక దగ్గర బంధువుపై మీకు అనుమానాలు, అపనమ్మకాలు కలగవచ్చండి. ఇక ఇది మీ యొక్క సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయంలో అలాంటి రిస్కులు తీసుకోకుండా ఉంటే చాలా మానుకోండి. బీమా, షేర్లు మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారాలు జరుగుసాగుతుంది. ఆదాయ పత్రాలు కూడా పెరిగిపోతున్నాయి. మీరు ఏ పని విధానంలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటే ఆలోచిస్తూ అది అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలని. పనిచేసే చోట సహోద్యోగులతో వాగ్వాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యువత ప్రేమ వ్యవహారాలపై చిక్కుకొని తమ కేర్ కారణంగా పెట్టకుండా ఉండాలి. కళానుగుణ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మరి మీ యొక్క అలవాట్లను, దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోండి. ఈ రాశివారు రేపటి రోజున అందరితో మర్యాదగా మాట్లాడుకోవాలి. రాజకీయ రంగంలో పరిచయస్తులకి విస్తృతంగా ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయండి. ప్రేమ సంబంధాలు సున్నితత్వం కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఆలోచించి మాట్లాడండి. ప్రభుత్వ పనుల్లో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో విజయం సాధిస్తారు. మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం కూడా ఉంటుందండి. మీరు శారీరక మరియు మానసిక అలసట మరియు అసౌకర్యాన్ని అయితే రేపటి రోజున అనుభవిస్తారు. జలుబు, ఆస్తమా మరియు దగ్గుతో పాటు కడుపు సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున అనారోగ్యం కారణంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరండి. దైవభక్తి మరియు సానుకూల ఆలోచనలు మీకు మానసిక ఉపశమనం అనేది కలిగిస్తాయి. మరియు కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు బాగుంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఈ రాశి వారికి వింత కళలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ విషయాల్లో చిన్న చిన్న గొడవలు అయితే ఉండవచ్చండి. సొంత ఖర్చుల విషయంలో కఠినమైన కంజక్షన్స్ అయితే చాలా అవసరం. ఆరోగ్యం కోసం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంబంధాల్లో భావోద్వేగాఢత కూడా మీకు పెరుగుతుందండి.
కొన్ని సున్నితత్వం కూడా అధికంగా ఉంటుంది. వివాహిత స్త్రీలు తమ భాగస్వాములతో మనసు విప్పి మాట్లాడాలి, కానీ పాత విషయాల్ని పునఃశ్రాతం చేయకండి. ఇక రేపటి రోజున ఒంటరి మహిళలు కొంత ఆకర్షణ విషయంలో తొందరపడకుండా ఉండాలి. మధురమైన మాటలు చెప్పకుండా మీ యొక్క ప్రవర్తన అర్థం చేసుకోండి. సంబంధాల్లో స్పష్టమైన హద్దులు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. రేపటి రోజు మీరు చేసే పనిలో ఏకాగ్రత చాలా ముఖ్యమండి. చిన్న పొరపాట్లు నివారించడానికి పత్రాలు మరియు ఈమెయిల్ మరలా ఒకసారి చూసి సరిచూసి చేసుకోండి. కార్యాలయంలో ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మకండి. వ్యాపార భాగస్వాములు మరియు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను పాటించండి. ప్రణాళికలో పనిచేయడం విజయాన్ని అందిస్తుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు. పెట్టుబడులు రేపటి రోజున సాధారణంగానే ఉంటాయి. రిస్కులు తీసుకోవడం మానుకోండి. లిఖితపూర్వక రూల్స్ లేకుండా ఎలాంటి ఆర్థిక ఒప్పందాలు మాత్రం రోజున ఖర్చుల విషయాల్లో కొన్ని రోజులు కాబట్టి మీరు మీ యొక్క ఆదాయ వ్యాయామాలు మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. వివిధ జీవితం సామరస్యంగానే ఉంటుంది. మరి మీ యొక్క జీవిత భాష మద్దతు మీకు మనశ్శాంతినిస్తుంది. ఇక రేపటి రోజు మీరు అపరిచితుని నమ్మడం హానికరం కావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అక్కడ భాగస్వామి ప్రయోజకరంగా ఉంటుంది. మీరు ఒక స్నేహితుడిని సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ ఒక సహోద్యోగి మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలు అవకాశాన్ని మీరు అనుభవించవచ్చు. ఈ రాశి వారికి రేపటి రోజున జలుబు, ఆస్తమా మరియు దగ్గుతో పాటు కడుపు సమస్యలు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మీకేమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని సంప్రదించండి. వ్యాపారవేత్తలు కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ఒప్పందాన్ని మీరు ఖరారు చేసుకోవచ్చండి. ప్రణాళిక మరియు శ్రమ ఫలితం అయితే మీకు రేపటి రోజున అందుతుంది. సాయంత్రం ఒక ముఖ్యమైన సమాచారం మీకు ఉపయోగపడుతుంది. మీ యొక్క తల్లిదండ్రుల నుండి మద్దతు లభించే మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకు రేపటి రోజున మతపరమైన మరియు మానసిక ఒత్తిడి నుండి కొంచెం ఉపశమనం పొందుతారు. పోటీలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలు, మతపరమైన కార్యకలాపాలు మరియు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం నుండి మీకు మద్దతు అయితే లభిస్తుందండి. కష్టమైన ప్రశ్నలు రేపటి రోజున వాతావరణం అనే సమాధానాలు కూడా మీకు దొరుకుతాయండి. భార్యాభర్తల మధ్య మీ యొక్క భారంగా అయితే మీరు భారంగా భావించవచ్చు. అతిగా ఆలోచించడం మానుకోండి. ఇక రేపటి రోజున మీ యొక్క పొదుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కార్యాలయంలో మీ యొక్క గంభీరత ప్రశంసించబడుతుంది. మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి. పుష్కలంగా నీరు త్రాగండి. ధ్యానం కోసం సమయం కేటాయించుకోండి. ఇక ఈ రాశి వారు ఎవరో ఒక సానుకూలమైనటువంటి మీ యొక్క రోజునైతే నిరూపించబడుతుంది. మీ సున్నితత్వం మరియు దృష్టి మీ యొక్క ఆలోచనను కొత్త దిశకైతే ఇస్తాయండి. మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఒక గాఢమైన అనుభూతి చెందుతారు. ఇది మీ యొక్క బలాన్ని మూలమవుతుంది. మీ యొక్క ఆలోచనను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం అండి. మీరు మీ భావాలను సులభంగా పంచుకోగలుగుతారు. ఇది మీ సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. ఇక మీరు ఏవైనా విభేదాలు ఎదుర్కొన్నట్లయితే వాటిని సంభాషణ ద్వారా పరిశీలించడానికి, అదేవిధంగా సరైన సమయం ఇతరులకు యొక్క భావాలను అర్థం చేసుకునే మీ యొక్క సామర్థ్యము రేపటి రోజున మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుకుంటుందన్నమాట. మీకు సన్నిహితులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని మరియు సంతృప్తిని అయితే ఇస్తుంది. రేపటి రోజున మీ యొక్క సంబంధాలు నిజాయితీగా తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇది మీకు మరింత బలపరుస్తుందండి. మొత్తం మీద రేపటి రోజున మీ యొక్క సామాజిక మరియు వ్యక్తిగత జీవితానికి కొత్త శక్తిని తీసుకొస్తుంది. మీ యొక్క ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీ యొక్క సంబంధాల్లో స్పష్టత మరియు బలంగా ఉంటాయి. రేపటి రోజున పెండింగ్లో ఉన్న కేసులు, చాలా కాలంగా నిలిచిపోయేటువంటి వ్యవహారాల్లో మీకు సానుకూల సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయండి. మీరు ఎదురు చూస్తున్న ఒక నిర్ణయం మీ యొక్క పక్షాన తిరిగే అవకాశం కూడా ఉంటుంది. చట్టపరమైన, అధికారపరమైన మరి వ్యక్తిగత విభేదాలు ఉపశమనం అయితే లభించవచ్చు. ఇప్పటివరకు మీరు చూసిన సహనము ఇప్పుడు ఫలితం అయితే ఇవ్వడం అయితే ఖచ్చితంగా ప్రారంభిస్తుందండి. మీ యొక్క పట్టుదల మరింత మెరుగుపడుతుంది. ఒక్కసారి నిర్ణయించుకొని పూర్తి చేయాలని దృఢమైన సంకల్పంతో మీరు బలపడుతుంది. మధ్యలో వచ్చిన ఆటంకాలు, ఆలస్యాలు, నిరుత్సాహాలు మీ దారిని మార్చలేవు. మీ యొక్క శ్రమను కొనసాగిస్తే క్రమంగా పరిస్థితులు మీకు సహకరించి మారుతాయి. గృహ నిర్మాణ యత్నాలకు సంబంధించిన ఆలోచనలు లేదా
చర్చలు అనే రకాలుగా మీకు చాలా అవకాశంగా సాగే అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణం, మరమ్మతుల స్థలం, గృహ సంబంధ ప్రణాళికలలో కదలిక కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. రేపటి రోజు మీకు అనుకూలమైన రోజుగా అయితే ఉండబోతుంది. మీ లక్ష్యాలు నెరవేరుతాయి మరియు మీ యొక్క అనుభవాలతో మీ యొక్క ఉండడం వల్ల మీరు చాలా నేర్చుకుంటారు. పనిలో చాలా హడావుడిగా కూడా మీరు రేపటి రోజునైతే ఉంటుంది, కానీ విజయాన్ని అయితే తీసుకొస్తుందండి. మీకు మీ డబ్బు తిరిగి వస్తుంది. ఇది మీకు అవసరమైన వస్తువులు కొనడానికి సహాయపడుతుంది. ఆర్థిక విషయానికి వస్తే ఎవరికైనా ఎక్కువగా ఆధారపడకండి. వ్యాపార ఏర్పాట్లు మెరుగుపడతాయి మరియు మీ యొక్క ఉద్యోగాల నుండి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ యొక్క వ్యాపారానికి అభివృద్ధి చేయడానికి కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు రూపొందించబడతాయి. ఓపికగా ఉండండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పనిలో మీ యొక్క లక్ష్యాలు సాధించిన తర్వాత రేపటి రోజున మీరు ఉపశమనం అయితే పొందుతారండి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మీరు గాయాల పాలు కావచ్చు కదా, మీకు వాహనం పడవచ్చు. అదేవిధంగా మీరు దూర ప్రయాణకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి మీ యొక్క సంబంధాల్లో నిజాయితీగా ఉంటే చాలా మంచిది. లేదంటే సమస్యలు ఎదుర్కొనే టైం అయితే వస్తుందన్నమాట. ఇక రేపటి రోజున మీకు అదృష్టం కలిసి వచ్చే రోజు అంటే రేపే రోజు అండి. ఇక ఆర్థికంగా మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన పరిణామం కూడా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్స్ అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. రేపటి రోజున మీరు అనుకున్న విధంగా అయితే మీ యొక్క మంచి పూర్వగతి సాధించగలుగుతారు. అయితే మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.